నమస్తే, వెల్కమ్ టు లియో. త్రివిక్రమ్కి కట్టప్పలా మారిన ఆ అగ్ర హీరో మొత్తానికి ఎవరా హీరో? ఎందుకు త్రివిక్రమ్కి కట్టప్పలా మారాడు? వెన్నుపోటు పొడవడానికి వెనుక కారణాలేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే త్రివిక్రమ్ గారికి ఆ అగ్ర హీరో కట్టప్ప అయ్యాడని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి త్రివిక్రమ్కి వెన్నుపోటు పొడిచిన హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే అగ్ర హీరో అంటే సూపర్ స్టార్ అనుకోవాలా, లేకపోతే ఐకాన్ స్టార్ అనుకోవాలా, మెగా స్టార్ అనుకోవాలా? మరి మీరు చెప్పండి, ఎవరు హీరోను? అంటే త్రివిక్రమ్కి ఈ మధ్య అగ్ర హీరో అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అదే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సినిమాకి సంబంధించిన సమాచారం మొత్తం మీ దగ్గర ఉంటుంది కాబట్టి మొత్తానికి కట్టప్పగలా మారిన ఆ అగ్ర హీరో ఎవరంటే ఏం చెప్తారు? అంటే పుష్పరాజ్ అనుకోవాల్సి వస్తుంది. మీ మాటలు బట్టి చూస్తుంటే పుష్పరాజ్తో సినిమా చేయాల్సిన ఉంది కాబట్టి ఒక కుమారస్వామికి సబ్జెక్టు సంబంధించి ఒకటి అనుకుంటున్నారు, పాన్ ఇండియా సినిమా. మరి ఆ సినిమా కాకుండా వెన్నుపోటు అంటే బహుశా సినిమా చేయట్లేదు అనేది మీ ఆంతర్యం కావచ్చు. అంతే. అంటే సాధారణంగా త్రివిక్రమ్ దాదాపు 2 సంవత్సరాలు అంటే గుంటూరు కారం అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా కూడా చేయకుండా ఆగింది ఓన్లీ బన్నీ కోసమే. అదిగాక పుష్ప 2 ఏదైతే ఉందో ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కాస్త వాయిదాల మీద వాయిదా పడుతూ రావడంతో త్రివిక్రమ్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ దాన్ని తప్పించబోతున్నాడు అనేది వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని వెన్నుపోటు అని చెప్పేసి అంటారా అన్నారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఎక్కడుంటే అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటున్నాడు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్యలో గ్యాప్ ఉన్నమాట బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పక్కన ఉంటున్నాడు కాబట్టి ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా ఈసారికి అట్లీకి ఇస్తున్నాడేమో అనే ఉద్దేశంతో బహుశా ఈ టాక్ వచ్చి ఉంటుంది. అంటే బయట వైరల్ అవుతున్న వార్తలు కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. అంటే త్రివిక్రమ్ చేస్తాడా, అట్లీకి సినిమా చేస్తాడా అల్లు అర్జున్ అనేది. ఆయన కూడా గెటప్ మార్చుకున్నా కానీ ఇంతవరకు ఏ సినిమా ఫైనలైజ్ చేయలే. అంటే కథలు వినటం ఏ జరుగుతుంది కానీ దీని తర్వాత ఏంటి దాని తర్వాత ఏంటి అనుకోవడానికి ఒక లైనప్ అంటూ కనపడట్లేదు మనకి. ఆ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ముందు త్రివిక్రమ్ చేసి తర్వాత అట్లీ చేసి ఉంటే 2 సినిమాలు లైన్లో పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. పేరైతే వినిపించింది కానీ త్రివిక్రమ్ సినిమా ఎప్పటికీ అవుతుంది ఏంటి అనేది ఎవరికి అందుపట్టట్లా. అయితే సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో అంతకుముందు గతంలో చూసుకునే మనకి జులై కావచ్చు, అలా వైకుంఠపురంలో కావచ్చు, అంతకుముందు సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, ఇలాంటి 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్ని వద్దనుకుంటున్నారంటే ఏం చెప్తారు? వద్దనుకోవడం అంటే డైలాగ్ వేషన్తో స్క్రిప్ట్ లేదు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఇంకా దాన్ని స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. అది ఆలస్యం అవుతుంది కాబట్టి ఈయన ఆ సినిమా పక్కన పెట్టి పక్కా స్క్రిప్ట్తో రెడీగా ఉన్న అట్లీకి ఒక ఛాన్స్ ఇస్తే తర్వాత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఆపారని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. ఇంకొక టాక్ ఏం నడుస్తుందంటే పవన్ కళ్యాణ్కి బాగా దగ్గరగా ఉంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు ఈయన. అందువల్ల ఈసారికి ఆ ప్రాజెక్ట్ ఆపుకొని బహుశా కావాలనే వెన్నుపోటు, మీరు అంటున్నారు కదా వెన్నుపోటు అని, కావాలని త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఛాన్స్ ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నాడు అల్లు అర్జున్ అనేది ఒక టాక్. అయితే సాధారణ మామూలు చూసుకుంటే మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకాలం వెయిట్ చేసి 2 ఇయర్స్ పాటు కనీసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకోలేదు అనడం అబద్ధం అని చెప్పి కొంతమంది అయితే అంటూ ఉన్నారు. ఎందుకంటే బన్నీకి చేయడం ఇష్టం లేకపోవడం వల్లనే స్క్రిప్ట్ సరిగ్గా లేదు, ఇంకా పూర్తిగా లేదు అని చెప్పేసి టాక్ క్రియేట్ చేస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అంటే ఇంకొకటి ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రిటైర్ అయిపోతున్నాడంటూ కోట వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలు డైరెక్షన్ చేయడం అంట ఆయన. వాళ్ళ అబ్బాయినేమో సందీప్ రెడ్డి దగ్గర వంగా దగ్గర వాళ్ళ అబ్బాయిని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టి ఈయన రిటైర్ అయిపోతున్నాడు అనేది. అంటే వైఫ్ ఏమో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఎట్లా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే కాబట్టి అంటే ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉందిగా. అది ఆయన సినిమాలో దూరంగా ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి కథల్ని జడ్జి చేయడంలో శ్రీనివాస్ గారి పాత్ర ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన దూరంగా ఏమీ లేడు, సినిమాలో దూరంగా అయితే ఏమీ లేడు. నిర్మాణ పరంగా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే బన్నీ ప్లస్ త్రివిక్రమ్ కాంబినేషన్ 4 ఏమంటారనమాట, AT4 అనాలా? అట్లా అనుకుంటే అది హ్యాట్రిక్ చేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో. సెకండ్ హ్యాట్రిక్ కోసం వెళ్ళాలి. దాన్ని ఇప్పుడు ఏటీ మీరు అన్నట్టుగా ఏ అంటే అల్లు అర్జును, టీ అంటే త్రివిక్రమ్. @4 అనుకోవచ్చా? 80 కాబట్టి అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త పేర్లు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అని వాడు పెడుతున్నారు, ఎన్టీఆర్ నీల్ అని పెడుతున్నారు. వాళ్ళు రకరకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే వర్కింగ్ టైటిల్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వర్కింగ్ టైటిల్గా పెట్టుకుంటారు కాబట్టి అది పక్కన పెట్టేస్తే సినిమా అయితే ఇంతవరకు క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలా. వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఏమంటారు?
మరి రాకపోతే ఇంకా డిలే అయిపోద్ది. ఇప్పటికే మన హీరోలు లేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. లేట్ చేయకుండా వెంటనే సమ్మర్లో సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోతే మార్చిలో సెట్స్ మీదకి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో సినిమా. ఆ పరంగా మరి అట్లీ దగ్గర సబ్జెక్ట్ పక్కాగా రెడీగా ఉందా లేదా అనేది తెలీదు. అయితే అట్లీకి చేస్తాడా, త్రివిక్రమ్ చేస్తాడా అనేది వీళ్ళిద్దరు కాదని ఇంకొక మనిషి ఎవరైనా ఎంటర్ అవుతున్నారా, ఇట్లా చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే సాధారణంగా చూస్తుంటే అట్లీ తమిళ సినిమాలకు సంబంధించి డైరెక్షన్లో చాలా యంగ్ డైరెక్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. మంచి భారీ హిట్లు కూడా తమిళ్లో కొట్టాడు. అదేవిధంగా మొన్న చూసుకుంటే మనకి షారుఖ్ ఖాన్తో కూడా హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్నాడు. సో అలాంటి అట్లీకి అవకాశం ఇవ్వడం మంచిదేనా కాదా అంటే ఏం చెప్తారు? అంటే పాన్ ఇండియా సినిమా కదా, ఇప్పుడు నేను పాన్ ఇండియా హీరో అనుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా డైరెక్టర్కి ఇస్తున్నాడు అవకాశం. త్రివిక్రమ్కి మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా అవుతుంది చేస్తే, అది ఒక ప్రయోగం అనుకోవాలి. అప్పుడు ఇదేమో ఆల్రెడీ గ్యారెంటెడ్ ప్రూవ్ చేసుకున్నాడు, తను ఏంటనేది అట్లీ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అట్లా కూడా అట్లీకి మనం ప్రయారిటీ ఇద్దాం అని అనుకుండొచ్చుగా. అది ఎందుకంటే హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ పక్కన పెట్టడం, వెనుపోవడం అనేది పెద్ద మాటలు అవుతాయి. సో మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా అనేటువంటి ఈ యొక్క ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఒక స్టఫ్ ఉన్న డైరెక్టరు, ఒక స్టఫ్ ఉన్న హీరో, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే మంచి సినిమా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్ లేదు కాబట్టి. ఆ కాంబినేషన్ ఇప్పుడు BB4 ఇప్పుడు రెడీ అవుతుంది, బాలయ్య బోయపాటి. BB4 లాగానే మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ కాబట్టి కాంబినేషన్ బ్రేక్ చేసుకోవడానికి నేను అనుకోవట్లా. సో చూద్దాం సార్, మొత్తానికి త్రివిక్రమ్ ప్లస్ అల్లు అర్జున్ సినిమా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది సెట్స్ మీదకి వెళ్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.